రానున్న పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఎన్నికల్లో ప్రజల నుంచి పూర్తి మద్దతు కనిపించడంతో ఇక లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో మెజార్టీ ఎలా సాధించాలన్న అంశంపై సీఎం రేవంత్ టీం దృష్టి సారించింది. గెలుపు గుర్రాలు ఎవరు అనే అంశాలను పరిశీలిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ అంశాన్ని హైకమాండ్ పరిశీలిస్తోంది. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏపీసీ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాగా 6 గ్యారంటీలతోనే ఎన్నికల ప్రచారం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోతున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలతోనైనా పరువు నిలబెట్టుకోవాలన్న యోచనలో ఉంది. దీంతో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతల లిస్టును సిద్దం చేసే పనిలో కేటీఆర్ ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్లో చేవళ్ల పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీల పనితీరుపైన బీఆర్ఎస్ పెద్దలు సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేయాలనే యోచనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు టీబీజేపీ కూడా లోక్సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఈ నెల 28న అమిత్ షా తెలంగాణను రానున్నారు. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వరకు దాదాపు 1200 మందితో అమిత్ షా సమావేశం కానున్నారు. అదే రోజు అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతను అమిత్ షా డిసైడ్ చేయనున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని నేతలు ప్రధాని మోదీని కోరుతున్నారని సమాచారం.